ప్రస్తుతం మనం కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నాం. అయితే ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తులో దాట్ల బుచ్చిరాజు, వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్. అయితే ఈ ఇద్దరు అభ్యర్థులకి అసలు ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరికి ఓట్లేస్తారు అనే అంశంపై ప్రస్తుతం మనం ఇక్కడున్న స్థానిక ప్రజానికాన్ని, ఇక్కడున్న ఓటర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. రండి బాబాయ్ గారు, చెప్పండి. ఇప్పుడు ముమ్మిడివరం నియోజకవర్గంలో మీరు స్థానికంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందుతుంది, ఎవరు వస్తే బాగుంటుంది? ముమ్మిడివరం వదిలిపెట్టి 12 సంవత్సరాలు అయిపోయింది. విజయవాడ వెళ్ళిపోయాను. కానీ మా ఏరియా ఇది, నేను పుట్టి పెరిగిన ఊరు ఇది. నేను విజయవాడ 12 సంవత్సరాలు అయింది. పుట్టింది ఈ ఊరే. 74 సంవత్సరాలు నా వయసు. ఈ తూర్పుగోదావరి జిల్లా అంటే అంబేద్కర్ డిస్ట్రిక్ట్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. వైఎస్ఆర్ పార్టీ ఆయన మహానుభావుడు. ఇదంతా డమ్మి. అంటే ఇచ్చాపట్నం ఒకటి బ్రాంచి, గుంటూరు జిల్లాలో ఒక బ్రాంచి, విజయవాడలో ఒక బ్రాంచ్. ఎందుకు? ఆయన ఇంతకుముందు బాగు చేశాడు. కాళ్ళు మీద తిరిగి మాకు వరదలు వచ్చినా ఏం చేసినా మా పేదవాళ్ళకి ఎంత న్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనే రావాలని కోరుకుంటున్నాం. సముద్రంలో కొట్టుకుపోయినా అది భార్యకి బాగు చేసినట్టు ఆయన. ఈయన ఏం చేసాడు? ఇక్కడ విశాఖపట్నంలో ఒక బ్రాంచి, విజయవాడలో ఒక బ్రాంచి, గుంటూరు జిల్లాలో ఒక బ్రాంచ్ పెట్టుకొని ఈయన మెజార్టీ. బెంగళూరులో ఒక బ్రాంచ్. అవన్నీ అనవసరం ఉండే నాకు. నేను మాజీ సైనికుడిని చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని. కానీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఓకేనా? ప్రస్తుతం మరొకలా వారిని తీసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీరు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నారు. అయితే టీడీపీ జనసేన చూశారు. అయితే ఓ పక్క వైసీపీ ఉంది. అంటే టీడీపీ జనసేన కూటమిలో దాంట్లో బుచ్చిబాబు వచ్చింది. వైసీపీ కాంగ్రెస్. అసలు ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీరు? తెలుగుదేశం గ్యారంటీ పడుతుంది. తెలుగుదేశంలో రావడానికి కారణం కూడా మంచి పుల్లు అధికారంగా జనాలు కూడా కొంచెం మార్పు చెందారు. జనసేన టీడీపీ కలిస్తే కాదు, జనసేన కలిసినా కాలాపోయినా టీడీపీ వస్తుందని నేను గ్యారంటీ చెప్తున్నాను. అంటే దానికి జనం ఇసుకుపోయినారండి. ప్రతి చోట 10 రోడ్లు లేవు, అన్నీ పెంచేసి సమత్వం అంతా కూడా మామూలుగా లేదండి. బుచ్చిబాబు 100% ఫుల్ మెజార్టీతో నెక్కుతాడు. సమస్య లేదండి కదండి. చెప్పండి, అసలు ఇప్పుడు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకు పొన్నాడ సతీష్ రావాలండి. మా పొన్నాడ సతీష్ రావాలి. మాకు పిసరమైన డబ్బులు కూడా పడుతున్నాయి, అన్నీ బాగున్నాయి. అది మాకు పిసరమైన అయితే మత్స్యగారి అన్న కూడా ఉన్నా కూడా మా పొన్నాడ సతీష్ ఎక్కుతాడు. అభివృద్ధి ఉన్నది. అభివృద్ధి లేదన్నా కూడా ఎవరు ఉన్నారు? ఎవరో నేను జనసేన పార్టీ అధ్యక్షుడు. నేను జనసేనలో తిరిగాను. ఇవాళ మా పితన బాలకి సీట్ ఇవ్వలేదు. సీట్ అయినా కూడా ఎక్కించుకోలేకపోతున్నారు వీళ్ళు. అందుకని మా జాతిని వదులుకోం కదా. మా జాతుడికి సీట్ వచ్చింది కదా, మేము వదలం కదా. మా జాతుడికి ఓటేస్తాం. రాజుకి ఏం ఓట్లు లేవు కదా. రాజులకి ఏమైనా ఓట్లు ఏమైనా ఉన్నాయా? రాజుకి ఎన్ని వాళ్ళు? 12,000 ఓటింగ్ ఉంది. రాజులకు 12,000 ఓటింగ్ ఉంది. మా మత్స్యగారికి ఎంత ఓటింగ్ ఉంది? ఎస్సీలకు ఉన్నా, బీసీలకు ఉన్నా, సర్టిఫికేట్లకు అన్నీ ఉన్నాయి. మాకు మళ్ళీ మన పొన్నాడ సతీష్ ఎక్కుతాడు మా ముమ్మిడివరం నియోజకవర్గం. ప్రస్తుతం మనం ముమ్మిడివరం నియోజకవర్గం ఏవైతే పల్లంకూరు రోడ్లో ఉన్నాం. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ స్థానికులు వారిని తీసుకుంటాం. చెప్పండి, మీరు స్థానికంగా ఉన్నారు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఉన్నారు? ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా పర్వాలేదండి. అయితే మనకి ముందు ఈ నిత్యావసర వస్తువులు కానీ, ఒక రోడ్లు కానీ ఎటువంటి సౌకర్యాలు కూడా బాగోలేదండి. దాని మీద మనకి ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం మాకు మా సివిల్ లోపల విలేజ్లో కూడా ఏ రోడ్డు కూడా ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి మాకు ఒకసారి కూడా రోడ్డు కూడా పడలేదు. దాన్ని బట్టి మేము ఈ ప్రభుత్వం అయితే నేను ఓటే తెలుసుకోలేదండి. బాగోలేదు, చాలా దారుణంగా ఉంది. అంటే మీరు అసలు ఎమ్మెల్యే దృష్టి తీసారా? ఎమ్మెల్యే దృష్టి గత ఎమ్మెల్యే గారు కూడా మనకి పొన్నాడ సతీష్ గారు మాకు మీరు ఎవరో కూడా ఓటు వేయలేదు అని చెప్పేసి అని కూడా ఆయన డైరెక్ట్ మాకు చెప్పడం జరిగింది. అయితే ఓటు అయిపోతే రోడ్లు కట్ట వేయరని చెప్పేసి మేము కూడా అడగడం జరిగింది. ఈవేళ వేస్తాం, రేపు వేస్తాం అని చెప్పేసి అలా గడిపోతే తప్ప ఎప్పుడు ఏమీ మాకు రోడ్లు కానీ ఏమీ వేయలేదండి. ఈవేళకి కూడా ఇంత రోజు మట్టిలోంచి వెళ్తున్నాం. ఏనేపర్ రోడ్డు ఇది కూడా కాటేకో నుంచి మన ముమ్మిడివరం వరకు కూడా చాలా దారుణంగా ఉంది. రోజు అలాగే మరి పనికి వెళ్ళటం రావటం 3 పూటలు జరుగుతుంది. ఇదండి దీనివల్ల పూర్తిగా అంటే ఈ రోడ్ల పరిస్థితి దృష్టి వల్ల బండ్లు లేకపోతే మీ ఆరోగ్య పరిస్థితిని పాడవుతుంటారా? పాడవుతున్నాయి కదండి. ఎందుకంటే బళ్ళు పాడైపోతున్నాయి. ఒకవేళ ఏ కారణం చేతనా ఒక ప్రెగ్నెన్సీ ఆవిడ తీసుకెళ్లాలన్నా కూడా రోడ్డు మీద ఎంత స్పీడ్కి వెళ్ళినా కూడా ఏం జరుగుతుంది అన్న పరిస్థితిలో ఉన్నామండి. చాలా దారుణంగా ఉంది. అదే మాకు ఆల్రెడీ కంప్లైంట్ ఉంది. ఈ కంప్లైంట్కి ఈ రోడ్లో కనుక ఇలా స్పీడ్గా కట్ట వెళ్ళడం జరిగిందంటే మనకి ఇది చాలా ఎక్కువ అవుతుంది.
అంచేతను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొన్నాళ్ళ పాటు ఇది బండి మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా మనకి ఇది మామూలుగా ఈ నెక్ బెల్ట్ గట్రా యూజ్ చేయమ్మా, ఎక్కువ స్పీడ్గా కూడా వెళ్ళొద్దు, గొతుకులు గట్ట వెళ్ళేటప్పుడు అని చెప్పేసాను అంతే. ఇప్పుడు ఈ రోడ్డు వేస్తేనే కానీ మాకు ఏమి ఆధారం లేదండి, వెయ్యాలండి. ముందు మనకి రోడ్లు ఊరు బాగుపడేటట్టుగా మనకి ఎవరైనా పర్లేదు సీఎం అభివృద్ధి చేయాలి. అదే ప్రస్తుతం మనం ముమ్మడివారం నియోజకవర్గం అయినాపురం రోడ్లో ఉన్నాం. అయితే ఇక్కడ గ్రామ సభలో అడిగిస్తున్నాం. చెప్పండి, అసలు మీరు వైసీపీ ప్రభుత్వం సంబంధించి వైసీపీ పొన్నాల సతీష్ గారు, టీడీపీ దాట్ల బుచ్చిబాబు గారు, అసలు రెండు ప్రభుత్వాల్లో ముమ్మడివారం నియోజకవర్గం సంబంధించి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ముమ్మడివారం సంగతి పక్కన పెడితే అండి, ప్రస్తుతానికి మా ఎమ్మెల్యే అయినాపురం వాసి ఎవరో వైసీపీ ఎమ్మెల్యే అయినాపురం వాసి, అయినాపురం గ్రామాన్ని తీర్చిదిద్దుతారన్నాడు ఆయన. తీర్చిదిద్దడం కాదు కదండి, గుంతలు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. పూర్వం నుంచి కూడా గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డు పోతే 3 మాసాల్లో రోడ్డు వేసిన రోజులు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం కంటే తెలుగుదేశం పార్టీ వస్తేనే కాస్త రోడ్డు వేసి అయినాపురానికి వెళ్ళేవాళ్ళు పడుతున్నారు, కాళ్ళు చేతులు ఎరుగుతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. బళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా లేదు, బళ్ళు పోతున్నాయి, టైర్లు పోతున్నాయి, ప్యాచీలు పడిపోతున్నాయి, పిల్లలు జారి పడిపోతున్నారు, పెద్దోళ్ళు జారి పడిపోతున్నారు. చాలా దారుణంగా ఉంది అయినాపురం రోడ్డు పరిస్థితి. ఈ పరిస్థితిలో పొన్నాల సతీష్ వస్తే ఇంకా దరిద్రంగా తయారవుతుందని నేను అనుకుంటున్నాను. సంక్షేమ పథకాలు ఎవరికి కావాలండి? ఎవరి బతుకాళ్ళ బతికి ఈ రోజుల్లో అన్నీ ఏ రోజుకి ఆ రోజు కష్టపడి పని చేసుకునేవాడు పరిస్థితి. పని ఉంటే బోల్డ్ విధంగా మనం బతకొచ్చు మనిషి, అంతేగాని ఏ పని లేకుండా ఈ ప్రభుత్వ పథకాలు ఇచ్చి అన్నాలు ఇది అవుతారండి. పథకంతో అన్నాలు బతుకుతాడండి, ఎవడ కాయ కష్టం చేసుకున్నాడు బతకాలని, అదండి. అంతేగాని ఇటువంటి పరిస్థితుల్లో ఈడిచ్చి డబ్బుల కోసం ఇది చూసి జనం లేరండి. ఏపీ రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. అన్ని బాగా చేస్తాడు కదండి. అభివృద్ధి అయిందండి. అంటే పిల్లలకి డబ్బులు ఇవ్వటం, పెన్షన్లు ఇవ్వటం, అన్ని చేయటం బాగుంది సార్. వైఎస్ఆర్ ఖచ్చితంగా వస్తారు. బాగుంటుందండి, బాగా చేస్తున్నారండి. ఉంటారండి. ప్రస్తుతం మనం ఏవైతే కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం దొంతకూరు గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంది. చెప్పండి ఇప్పుడు నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయ్గా ఇక్కడ మీరు స్థానికులుగా ఉన్నారు. అయితే ఎన్నో ప్రభుత్వాలు మీరు చూస్తుంటారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి సంబంధించి దాట్ల బుచ్చిరాజు గారు, అలాగే వైసీపీకి సంబంధించి పొన్నాల సతీష్ గారు. అసలు 2024 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మేము అనుకునేది వైసీపీ రావాలని మేము అనుకుంటున్నాం. మేము వైసీపీ రావాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి అంటే ఇప్పుడు పేద ప్రజలు ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మేము చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు. ఇప్పుడు స్కూల్ పిల్లలకి 1వ తరగతి నుంచి ఇంగ్లీషు బాగా చెప్తున్నారు. మా లేనటువంటి వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటున్నారు. అదండి, అది మాకు అది అభివృద్ధి లాంటిది అండి. తర్వాత స్కూల్ కూడా ఎంత డెవలప్ చేశారు చూడండి. ఎక్కడా కూడా బాత్రూమ్, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎక్కడా కూడా బాత్రూములు, ల్యాబరేటరీస్ ఏవీ లేవండి. ఇప్పుడు చూడండి స్కూల్ అన్నీ ఎలా డెవలప్ అయ్యాయి. అది డెవలప్ కాదండి, అదండి. చెప్పండి, అసలు మీరు దొంతకూరు గ్రామం సంబంధించి కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కానీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మీకు ముందే చెప్పానండి. నేను కన్ఫారంగా ఏంటంటే మీకు ముందే చెప్పాను, మళ్ళీ వైసీపీ వస్తుందండి. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల మళ్ళీ ఆయన వస్తాడు. నిరుపేదలకు అందరికీ పావులో 10 రూపాయలు ఆయన చక్క పెడుతున్నాడు ఆయన జాగ్రత్తగా. అభివృద్ధి ఏం చేశారు? అభివృద్ధి మీకు తెలియదు ఏముందండి. వేళ ఇప్పుడు మన ఈయన అన్నారు కదా, స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు, స్కూల్ చేసారని అమ్మఒడి, చేయూత, 18,000 రూపాయలు ఆడవాళ్ళకి ఇవన్నీ ఇస్తున్నారు కదా. అంటే ఆయన ఇస్తున్నారని మిగతా వాళ్ళు ఇవ్వాలా అని ఇంకో రకంగా అంటారేమో. ఆయన ఏదో కార్యక్రమం చేసుకుంటున్నాడు ఆయన, మళ్ళీ ఆయన రావాలని. హలో సార్, మళ్ళీ 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మా కోనసీమ అంతా కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ పొన్నాల సతీష్ గారు ఎమ్మెల్యే కావాలని
కోరుకుంటున్నాం. ఇలా అభివృద్ధి అనగా సంక్షేమ పథకాలు అనగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి పేదవాడికి కూడా ఒక సంక్షేమ పథకం రూపాయలు లంచం లేకుండా ఎదటోడు ఆశించకుండా ఒక కార్యకర్తలు చేతిలో వెళ్లకుండా ప్రతి రూపాయి కూడా పేదవాడి అకౌంట్లో డైరెక్టర్ పడుతుంది. అలాంటప్పుడు పడినప్పుడు ఒక కూలి పనికి వెళ్ళినా లేకపోతే ఇంకో వ్యాపారాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పేదవాడు ఎక్కడికి వెళ్ళినా ఆడి సంక్షేమం అన్నది ఆడి ఇంటికి చేరుతున్నారు. రూపాయలు లంచం అన్నది లేదు. ఒక దళారులు ఉన్నారో దళారుల చేతిలో రేషన్ కార్డు చేయించుకోవాలంటే దళారులకు పెట్టాలి, ఓ అమ్మఒడి చేయించుకోవాలంటే దళారులకు పెట్టాలి. దళారులు అన్నది లేకుండా ఇవాళ గవర్నమెంట్ అన్ని అనుకూలంగా చేసి పెడుతుంది. ఇంకా అంతకంటే చేసి ప్రభుత్వంకి ఏది వస్తుంది? చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. పేదవాడికి ఎవరికైనా 10 రూపాయలు పెట్టాడా? ఏ ఎమ్మెల్యే అయినా ఇంటికి వచ్చి నేను తెస్తున్నానని ఏ ఎమ్మెల్యే అయినా గడప గడపకి వచ్చి అడిగాడా? ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు వచ్చి నీకు ఇంత లబ్ధి పొందాను 10 రూపాయలు ఇచ్చానన్న ఎమ్మెల్యే ఏ రాష్ట్రంలో కూడా లేడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు నెగ్గారంటే ఒక సంక్షేమానికి అభివృద్ధి చేస్తున్నా అన్నారు కాబట్టి 151 సీట్లు నెగ్గారు. ఇవాళ ఇంతకు అభివృద్ధి చెంది ప్రభుత్వానికి పేదవాడికి 10 రూపాయలు ఇచ్చి ఇంటికి వచ్చి తలుపు కొట్టడం చేశారండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 175 నెగ్గుతారని మేము కార్యకర్తలుగా భావిస్తున్నాం. మళ్ళీ ప్రభుత్వం అంటే వస్తే జగన్మోహన్ రెడ్డి తప్ప కానీ చంద్రబాబు నాయుడు మాటలో నమ్మేవాడు అన్నది ఎవడో లేడు. ఎవరో పవన్ కళ్యాణ్కి ఏదో అమ్ముడిపోయాడు ఆడి మాటలు చెప్పేవాళ్ళు ఇలాగ ఇన్నివాడు ఎవరో లేరండి. మళ్ళీ పేదవాడికి 10 రూపాయలు ఇవాళ లబ్ధి పొందాము. 10 రూపాయలు తిన్నామంటే నాకు ఉన్నదండి, నేను వ్యాపారం చేస్తాను, నేను ఇంటికాడ ఉన్నాను, నాకు వాలంటీర్ ఫోన్ చేసి చెప్తాడు ఏమంటే మా ఇంటి పక్కన కరోనా వస్తే మా ఇంటి పక్క వాళ్ళు ఎవరో కూడా పట్టించగలదు. ఏమంటే వాలంటీర్ వచ్చి చేశాడు. ఏమంటే ఇవాళ కరోనా వచ్చి ఆంధ్ర రాష్ట్రం గడగడలాడిపోయిందండి. ఏ ఎమ్మెల్యే కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవడన్నా ఆదుకున్నవాడు ఉన్నాడా? ఇవాళ ఓట్లకు వచ్చి నాయకులందరూ ఏమైపోయారండి? కరోనాలో ఎవరికైనా పేదవాడికి 10 రూపాయలు ఇచ్చారా? కరోనాలో ఎవరికి ఆపారండి? పింఛన్ ఆపారా? రేషన్ ఆపారా? ఏం ఆపారండి? ఇలా ఆంధ్ర రాష్ట్రానికి గడగడలాడితే ఏ సీఎం అండి పట్టించుకున్నవాడు? చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నాడండి, పవన్ కళ్యాణ్ సినిమా స్టూడియోలో ఉన్నాడండి. ఇవాళ రాష్ట్రం కోసం ఏం చేస్తారండి? చంద్రబాబు నాయుడు ఏమున్నాడండి? అమరావతి రాజధాని ఉంది, రాజధాని 1000 కోట్ల ఆస్తి దోచుతున్నాడు. ఇలా లింగమనేని రమేష్ ఉన్న ఇల్లు చంద్రబాబు నాయుడుదండి. లింగమనేని రమేష్ ఇల్లు అండి, మాకు తెలిసిన లింగమరేష్ ఇల్లు చంద్రబాబు నాయుడు ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు కాదండి. ఇలా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప రెండోది లేదండి. ఇవాళ మా కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇవాళ 100 కుళాయి ట్యాంకులు కట్టించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందండి. ఇంత ప్రభుత్వం కోనసీమ అంబేద్కర్ జిల్లా కోనసీమ అందాలు అంటే ఓ పక్క ఏవైతే కొబ్బరి, మరో పక్క ధాన్యం పంటలు. ఇటువంటి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న స్థానిక ప్రజలు ఓ పక్క వైసీపీకి పొన్నాడు సతీష్ కుమార్, అలాగే టీడీపీ జనసేన అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, ఓ పక్క ఇద్దరికి ఉన్న ఓటర్లు వైసీపీ గెలుపొంది, మరో పక్క టీడీపీ జనసేన గెలుపొందని చెప్పి ఓటర్లు ఎవరికి వారు చెప్పే విధంగా చూస్తున్నాం. అయితే ఇక్కడున్న స్థానిక ప్రజలు వచ్చే 40 రోజులు ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓట్లేస్తారు, ఎవరిని గెలుపొందుతారు, ఎవరిని అసెంబ్లీ పంపిస్తారు అన్నది వేచి చూస్తున్నాం. ఇది కూడా తాజాగా. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, ముమ్మిడివరం నియోజకవర్గం.